సంక్రాంతికి ఊరెళ్లే ప్రయాణికులతో బస్టాండ్లు రైల్వే స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. విద్యాసంస్థలకు వచ్చిన సెలవులతో విద్యార్థులంతా సొంతూళ్లకు పయనమవుతున్నారు. వచ్చిపోయే వారితో ప్రయాణ ప్రాంగణాలన్నీ జాతరలను తలపిస్తున్నాయి. ఈ రద్దీలో బస్సులోనూ రైల్లోనూ కాస్త జాగా సంపాదించడం ప్రజలకు పెద్ద భారంగా మారింది. పండుగ జనంతో విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్ ప్రాంగణం సహా శివారు ప్రాంతాల్లోని బస్టాండ్లు ప్రయాణికులతో కళకళలాడుతున్నాయి. టికెట్ల కోసం రిజర్వేషన్ కౌంటర్ల దగ్గర ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు. విజయవాడ నుంచి గుంటూరు కేవలం అరగంట ప్రయాణమే. అయితే టికెట్ తీసుకునేందుకే గంటన్నర పైగా వేచి చూస్తున్నారు. లైన్లో నిలబడి కష్టపడి టికెట్ తీసుకున్నా సకాలంలో గమ్యస్థానం చేరతామన్న భరోసా మాత్రం లేకుండా పోతోంది. పండుగ సందర్భంగా పెరిగిన ట్రాఫిక్ జామ్లతో ప్రయాణ సమయం బాగా పెరిగిపోతోంది. సమయానికి బస్సులు బయలుదేరినా ఆలస్యంగా చేరుతుండడం వల్ల ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. నేను 1.5 hours అవుతుందన్న వచ్చేసి లైన్లో నిలబడ్డా. ఇంతవరకు ముందు కదలట్లేదు. టికెట్లు ఆఫ్ చేశారు. స్పెషల్ బస్సులు కూడా వేయలే. ఫెస్టివల్ సీజన్ అయినా సరే చాలా ఇబ్బందులు పడుతున్నాం. కొంచెం అర్థం చేసుకొని ఫెస్టివల్ సీజన్ అన్నప్పుడు కొంచెం బస్సులు వేస్తే కొంచెం మంచిగా వెళ్తాం కదా. నేను జగేపేట నుంచి వస్తున్నా. అక్కడి నుంచి వచ్చిన 2 గంటలు కానీ ఇక్కడ ఉన్న వెయిటింగే గంటన్నర ఉంది. బస్టాండ్ బ్రహ్మసచ్కి వచ్చి కనీసం ఒక 1.5 hours అయింది సార్. మేము వెళ్ళవలసింది గుంటూరు. బస్సులు చాలా తక్కువ ఉన్నాయండి. ఎవరు కూడా ఈ మేనేజ్మెంట్ ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. ఆర్టీసీ వాళ్ళు కూడా ఈ ఫెస్టివల్ సీజన్లో ఎక్కువ ఎక్స్ట్రా బస్సులు వేస్తే జనాలకు ఇంత ఇబ్బంది ఉండదు. టిక్కెట్లు ఏమీ లేదు సార్. బస్సులు తక్కువ ఉన్నాయి, టిక్కెట్లు లేదు. వేరే బస్సులు లాంగ్ రూట్ వెళ్లే బస్సులు ఎవరు కూడా ఎక్కించుకోవట్లేదండి. నెల్లూరు, తిరుపతి అట్లా చాలా బస్సులు ఉన్నాయి. పెరిగిన ప్రయాణికుల సంఖ్యకు అనుగుణంగా బస్సులు లేక సమస్య మరింతగా మారింది. రెగ్యులర్ సర్వీసుకు అదనంగా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినా వాటిలో టికెట్ సంపాదించడం గగనంగా మారింది. పండిట్ నెహ్రూ బస్టాండ్లో రిజర్వేషన్ కేంద్రాల వద్ద చాంతాడంత వరుసలో గంటల కొద్దీ వేచి చూడాల్సి వస్తోంది. అగ్నికి వాయువు తోడైనట్టు ఈ ప్రయాణ కష్టాలకు ఆర్థిక కష్టాలు జతయ్యాయి. ప్రత్యేక సర్వీసుల్లో 50% అదనపు ఛార్జీలు ప్రయాణికులకు భారంగా మారింది. కుటుంబంతో కలిసి ఊరెళ్లాలంటే వేలకు వేలు ఖర్చు చేయాల్సి వస్తోందని వాపోతున్నారు. దాదాపు 200 మంది క్యూలో ఉన్నాము. అసలు బస్సుల ఇబ్బంది, చాలా ఇబ్బంది పడిపోతున్నాం. గుంటూరు వెళ్ళాలి. గుంటూరుకి వచ్చి గంటన్నర అవుతుంది. అక్కడికి నాన్ స్టాప్ కూడా దొరకట్లా. అంతేగా మరి బస్సులు కొన్ని ఎలాంటి పండుగ టైంలో ఎక్కువ పెంచితే కానీ కొన్ని ఇబ్బంది లేకుండా ఉంటుంది. రైల్వే స్టేషన్ల పరిస్థితి సైతం బస్టాండ్లనే తలపిస్తోంది. జనరల్ టికెట్ల కోసం గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. రిజర్వేషన్లో రిగ్రెట్ వస్తుండేసరికి టికెట్ బుక్ చేసుకోలేని పరిస్థితి ఏర్పడింది. అందరూ జనరల్ భోగీలనే ఆశ్రయిస్తున్న పరిస్థితితో రద్దీ అంతకంతకు పెరుగుతోంది. ఈ కష్టాలు తట్టుకోలేక కొంతమంది ప్రయాణం విరమించుకుని వెనుతిరుగుతుండగా మరికొందరు తిట్టుకుంటూనే ప్రయాణానికి ఉపక్రమిస్తున్నారు.